మన జాబ్ డెస్క్ తెలుగు వీవర్స్ అందరికీ ఒక ముఖ్యమైన సమాచారం. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ మరియు మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మరియు ప్రైవేట్ జాబ్ అలర్ట్స్ ఫాస్టెస్ట్గా అక్కడే అందిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక సూపర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బాల్ నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలైంది. మొత్తం 4 కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ కోటా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పోర్ట్స్లో టాలెంట్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రధానంగా స్పోర్ట్స్ పర్సన్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. దేశానికి సేవ చేయాలనే ఆసక్తి ఉండి స్పోర్ట్స్లో అచీవ్మెంట్స్ ఉన్న వాళ్లకు ఇది చాలా మంచి అవకాశం. ఎస్ఎస్బి వంటి ప్రెస్టీజియస్ పారామిలిటరీ ఫోర్స్లో జాబ్ రావడం అంటే కెరియర్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ద్వారా అథ్లెటిక్స్, రెస్లింగ్, వాలీబాల్ మరియు ఇతర రికగ్నైజ్డ్ స్పోర్ట్స్లో టాలెంట్ ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫోర్స్లో ఫిజికల్ ఫిట్నెస్ మరియు స్పోర్ట్స్ కల్చర్ని పెంచడం, అలాగే టాలెంటెడ్ అథ్లీట్స్కి నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్ ఇవ్వడం కూడా. ఇప్పుడు ఎలిజిబిలిటీ మరియు ఇతర వివరాల గురించి పూర్తిగా మాట్లాడితే, ఈ జాబ్స్కి అప్లై చేయడానికి క్యాండిడేట్ తప్పనిసరిగా రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో పార్టిసిపేషన్ లేదా అచీవ్మెంట్ ఉండాలి. అంటే కంట్రీ, స్టేట్ లేదా యూనివర్సిటీ తరఫున స్పోర్ట్స్ ఈవెంట్స్లో రిప్రజెంట్ చేసి ఉండాలి. స్కూల్ గేమ్స్లో మంచి పొజిషన్ సాధించిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ 10th పాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ బోర్డ్ నుండి మ్యాట్రిక్యులేషన్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ గురించి చూస్తే క్యాండిడేట్స్ వయసు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీస్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యమైనది. ఎస్ఎస్బి నిర్ణయించిన ఫిజికల్ స్టాండర్డ్స్ని మీట్ చేయాలి. ఎందుకంటే ఇది పారామిలిటరీ ఫోర్స్ జాబ్ కాబట్టి ఫిజికల్ ఎఫిషియన్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు అప్లై ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. క్యాండిడేట్స్ ఒఫీషియల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే సమయంలో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒఫీషియల్ డాక్యుమెంట్స్లో ఉన్న డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సిగ్నేచర్ స్కాన్ కాపీస్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలి. అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేసే అవకాశం ఉంది. కొన్ని రిజర్వ్డ్ కేటగిరీస్కి ఫీ ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే మొదట స్పోర్ట్స్ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఇందులో మీ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ని ఇవాల్యుయేట్ చేస్తారు. మీ గేమ్ కి సంబంధించిన ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. స్పోర్ట్స్ ట్రయల్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇందులో మీ ఫిట్నెస్ లెవెల్స్ ని పరీక్షిస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తారు. పూర్తిగా ఫిట్ గా ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తారు. చివరగా మెరిట్ లిస్టు విడుదల చేస్తారు. స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ మరియు టెస్ట్స్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడితే, ఎస్ఎస్బిలో జాబ్ రావడం అంటే గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీతో పాటు స్పోర్ట్స్ కెరియర్ని కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. మంచి ప్రమోషన్స్, కెరియర్ గ్రోత్ మరియు ఫ్యూచర్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే బెటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీస్, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మెడికల్ బెనిఫిట్స్, హౌసింగ్ ఫెసిలిటీస్, పెన్షన్ మరియు అలవెన్సెస్ కూడా అందిస్తారు. స్పోర్ట్స్లో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశం మిస్ అవ్వకండి. గవర్నమెంట్ జాబ్తో పాటు స్పోర్ట్స్ కెరియర్ని కంటిన్యూ చేయాలనుకునే వారికి ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. వెంటనే అప్లై చేయండి మరియు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్, స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మరియు డైలీ జాబ్ అలర్ట్స్ కోసం మన జాబ్ డెస్క్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్ని తప్పకుండా జాయిన్ అవ్వండి. ధన్యవాదాలు.